మెగా 9 టీవీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా విజయ్ స్థాపించిన టీవీకే నిలిచిన నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా సంబరాలు జరిగాయి. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద విజయ్ దళపతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజయ్ దళపతి సీఎం అంటూ విజయ్ అభిమానులు నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి విజయ్ అభిమానులు, దళిత సంఘాల నేతలు విజయాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్థానంపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ భారతదేశంలో ఒక చరిత్ర తిరగరాసినటువంటి రోజు. తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షులు గౌరవ విజయ్ గారు 110 సీట్లు సాధించి సుమారు ఈరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వారికి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి చరిత్రలో మరి కనీవిని ఎరిగిన రీతిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా మరి ఈరోజు ఓటర్లందరూ కూడా విజయ్ గారి వెంట ఉండి అత్యధిక మెజార్టీ ఇచ్చి వారు నిలబడినటువంటి 2 స్థానాల్లో కూడా అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపించారంటే తమిళనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక దళితుడు, ఒక యువకుడు, ఒక సినిమా స్టారు ఈరోజు డైరెక్ట్గా ఈ భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వటం రెండోసారి. మరి అప్పుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆ రోజున విజయదండం మోగించారు. ఈరోజు మళ్ళీ విజయ్ గారు టీవీకి పార్టీ పెట్టి అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా వెన్నంటి ఉండే ఈరోజు విజయ్ గారిని తమిళనాడుకి ముఖ్యమంత్రి చేశారంటే త్వరలో ఈ రాష్ట్రానికి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే ప్రభంజనంతో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చేస్తారనే విశ్వాసం మాకందరికీ ఉంది. మరి విజయ్ గారి మాదిరిగా వారి యొక్క స్ఫూర్తిని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. విజయ్ గారు లాంటి వ్యక్తి దేశానికి అవసరం అని చెప్పే సందర్భంగా మనవి చేసుకుంటూ మరి తమిళనాడుకి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి విజయ్ గారికి, వారి మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.